గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో ఎక్కడున్నానో తెలియదు, బట్ సిటీకి మాత్రం ఒక 50-60 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నా. నిన్న మీరు ప్రీవియస్ వీడియో చూసారు కదా, మనం ఎక్కిన కార్ అయితే పాడైపోయింది ఫ్రెండ్స్. మొత్తానికి అది ఏమైందో తెలియట్లేదు. డ్రైవర్ అన్న కూడా ఏం తెలియలేదు. చాలాసేపు ట్రై చేసిండు. ఎప్పటి వరకు అంటే 3 o'clock వరకు ట్రై చేసిండు. అండ్ మమ్మల్ని మా కార్లో ఉన్న వాళ్ళని వేరే కార్లోకి ఎక్కిద్దామని ట్రై చేస్తే అదంతా ఫారెస్ట్ ఏరియా కదా, నేషనల్ పార్క్. ఏం వెహికల్ రాలేదు, ట్రక్కులు రాలేదు, ఏం వెహికల్ రాలేదు. 4 o'clock వరకు అక్కడనే వెయిట్ చేస్తే ఒక గవర్నమెంట్ వెహికల్ వచ్చింది. గవర్నమెంట్ వెహికల్ వచ్చేసరికి అందులో ఎక్కించి ఒక 15 kilometers దూరంలో దింపేశారనమాట. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదే ఫ్యూయల్ స్టేషను. ఇక్కడ ఆపేసారు. వచ్చేసరికి 5:30 అయిపోయింది. ఇక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయినా. అక్కడ ఒక స్టోర్ ఉన్నది, ఒక కాఫీ అయితే తాగేసిన. ఈ నుంచి మన బార్డర్ వచ్చేసి ఒక 100 kilometers ఉంటుంది కావచ్చు. సిటీకి వెళ్ళి మళ్ళీ బస్ తీసుకొని, అది కాకుండా ఈ నుంచే ట్రావెల్ చేసేద్దాం. క్యాష్ మొత్తం అన్నకి ఇచ్చేసిన, ఎందుకంటే ఆ కారు మళ్ళీ సిటీకి ఇట్లా లాక్కెళ్తారు కదా, అదే మళ్ళీ లారీకి వేసుకొని లాక్కెళ్ళి తీసుకెళ్తారు కదా, పాడైపోయింది కదా. సో అందుకని చెప్పేసి ఆ అన్న ఏడ్చాడు అనమాట. నాకు మంచి అనిపించలేదు. కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకున్నాడు. చలో పోనీ అన్న, నో ప్రాబ్లం అని చెప్పేసి నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేసిన. నా దగ్గర ఇక 1 రూపీ కూడా లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా కరెన్సీ దాచిపెట్టుకుంటా. అట్లా 100 పుల్లా దాచిపెట్టుకున్నాను అనమాట, కొత్త నోట్లు. అవి కూడా ఇచ్చేసిన. సో మళ్ళీ ఎప్పుడైనా బార్డర్ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం, నో ప్రాబ్లం, కరెన్సీ లేకపోతే ఏం కాదని చెప్పేసి మొత్తం ఇచ్చేసిన. అన్న ఇంకా అక్కడే ఉన్నాడంట, ముందరికి సిటీకి రాలేదని చెప్పాడు నేను మెసేజ్ చేస్తే. చలో ఎనీవే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి బార్డర్ వైపు అయితే వెళ్ళిపోదాము. అందరు అంటారు అనమాట, ఇంత కష్టపడి ఇంత అవసరమా నీకు రిస్క్, అది ఇది అని చెప్పేసి. బట్ కాకపోతే ఫ్రెండ్స్, కష్టం చేయకపోతే ఏది రాదు. ఈజీగా వచ్చింది ఏది ఉండదు. కాళ్ళు చేతులు మంచిగా ఉన్నంత వరకే కష్టపడతాం. దాని తర్వాత కష్టపడాలన్నా కష్టపడలేము, పైసలున్నా తిరగలేము, హెల్త్ సపోర్ట్ చేయదు, అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే. సో అది ఇక క్లాస్ బాగా ఎక్కువైపోతుంది. మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ఏదైనా వెహికల్ పట్టుకొని బార్డర్ వైపు వెళ్ళినాం అనుకో, అక్కడ నుంచి డాలర్స్ వర్క్ చేస్తాయి. సో నో ప్రాబ్లం. ఇగో ఇదే ఫ్యూయల్ స్టేషను. ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత మనకి లిఫ్ట్ అయితే దొరికింది బార్డర్ వైపు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఒక 100 kilometers ఉంటుందట బార్డరు. సో సిస్టర్స్ వెళ్తారు బోట్స్వానాలో. సో వాళ్ళు వెళ్తున్నారంట బార్డర్ సైడ్. అక్కడ షాప్స్ ఏమో ఉన్నాయంట, నన్ను కూడా తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. బట్ రీచ్ అయ్యేసరికి ఒక 1 hour 30 minutes అట్లా పడుతుంది కావచ్చు. సో మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. సిస్టర్, హలో సిస్టర్, వాట్స్ యువర్ నేమ్? My name is Tapiwa. See before. Your name? Tapiwa here in Botswana. Botswana. I'm Dinero. Here in Botswana from Sesoi village. Okay. Yeah. ఓకే, నైస్. ఆమె అక్కయ్య డ్రైవింగ్ చేస్తుంది, మనం డిస్టర్బ్ చేయొద్దు, మళ్ళీ ఏమన్నా యాక్సిడెంట్ అవుతుంది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, వెదర్ ఎలా ఉన్నదో చాలా చాలా బాగుంది. వర్షాకాలం అంట, అందుకని చెప్పేసి అంత గ్రీనరీ ఉన్నది. నార్మల్గా అయితే ఇంత గ్రీనరీ ఉండదు, మొత్తం ఎండిపోతుంది అంట. నవంబర్ ఆ టైంలో వచ్చేస్తే. ఇప్పుడు మాత్రం చాలా గ్రీనరీ ఉంది, వర్షం పడుతుంది. నిన్న వచ్చేటప్పుడు కూడా చాలా చాలా బాగుంది వెదరు. సో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విలేజ్ ఉన్నది, విలేజ్ చూపిస్తా అంటే కార్ ఆపారు. మా ఇక్కడ విలేజెస్ ఎట్లుంటాయో వీడియో తీయ అని చెప్పేసి. యాక్చువల్గా ఇక్కడ చాలా తక్కువ మంది జనాలు ఉంటారు. ఈ విలేజెస్లో చాలా చాలా చిన్నగా ఉంటాయి. ఎంత చిన్నగా ఉంటాయి అంటే మీకు చూపిస్తా. ఇదిగోండి, అక్కడొక ఇల్లు మొత్తం తిప్పి కొడితే ఒక 50-60 ఇండ్లు ఉంటాయి కావచ్చు ప్రతి ఒక్క విలేజ్లో. విలేజ్ ఒక 15 kilometersకి ఒక విలేజ్, 15 kilometersకి ఒక విలేజ్ ఉంటుంది. చాలా మట్టుకు ఎంటీ స్పేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం అటు సైడ్ ఏమో ల్యాండ్ ఉంది, కల్టివేటింగ్ ల్యాండ్, పొలాలు అవన్నీ పండిస్తున్నారు. ఇటు సైడ్ మాత్రం విలేజ్. ఎవ్రీ విలేజ్కి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఎవ్రీ విలేజ్కి ఒక హాస్పిటల్ ఉంటుందంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా గడ్డి ఇదంతా. సో దీన్ని క్లీన్ చేయడానికి అది అక్కడ కనిపిస్తున్నారా, చాలా దూరంగా ఉన్నారు. యాక్చువల్గా ఎవ్రీ డే ఈ రోడ్లను అనేటివి క్లీన్ చేస్తారంట. 9 o'clock అట్లా స్టార్ట్ చేసి ఈ రోడ్లన్నీ క్లీన్ చేస్తారు. ఎవరు క్లీన్ చేస్తారంటే అబోవ్ 50 years వాళ్ళు ఉంటారు కదా, రిటైర్ అయిన పీపుల్కి ఈ విలేజ్ని క్లీన్ చేసే ఛాన్స్ ఇస్తారంట. గవర్నమెంటే వాళ్ళని రిక్రూట్ చేసుకొని క్లీనింగ్ ప్రాసెస్ అంతా వాళ్ళకి అప్పచెప్పేస్తారంట.
సో మంచి విషయము. అండ్ రోడ్లు చూసారా, రోడ్లు ఎంత క్లీన్గా ఉన్నాయో. వాళ్ళు ఎవ్రీడే వచ్చేసి ఈ విలేజ్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళే క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి. రిటైర్డ్ పీపుల్, వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. ఎంగేజ్ వాళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకి ఎవరికి ఇయ్యరు ఆ కాంట్రాక్టు. ఓన్లీ ఓల్డ్ పీపుల్కి మాత్రమే. చూడండి ఎంత తక్కువ ఉన్నాయో ఇండ్లు. కొన్ని ఆవులు ఉన్నాయి అండ్ అటు సైడ్ కొన్ని పొలాలు ఉన్నాయి, అంతే. ఇంకా ఇగో ఇదే విలేజ్ బోట్స్వానాలో. చాలా చాలా చిన్న విలేజెస్. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ ఉంది కదా, రోడ్లో మనము స్పీడ్ లిమిట్ ఈ ఊరు ఉంది కదా, ఇప్పుడు ఈ విలేజ్ ఉంది కదా, ఈ విలేజ్ స్టార్టింగ్లో పోలీసులు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే స్పీడ్ క్రాస్ చేసారు అనుకో కథం మన వెనకాల వచ్చేసి పట్టుకుంటారు. అండ్ ఇక్కడ యానిమల్స్ హారన్ కొట్టడము బ్యాన్. ఈ సిస్టర్ ఏం చెప్తున్నారంటే హారన్ కొట్టడం బ్యాన్. ఏమన్నా యానిమల్స్ మీకు దూరంగా కనిపించినా అనుకో స్టాప్ చేసేసేయాలి. వాటిని ఓవర్టేక్ చేసి వెళ్ళడం అలాంటివి చేయొద్దు. సో చూడండి ఎంత బాగుందో స్కై మాత్రం. ఆఫ్రికాలో స్కై చాలా చాలా బాగుంటుంది. ఇదిగో తినే ఇందాక ఇంట్రడ్యూస్ చేస్తే కార్ డ్రైవ్ చేస్తుంది కదా, అందుకని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి డిస్టర్బ్ చేయలేదు. హలో సిస్టర్. Hi. నౌ యూ టెల్ మీ యువర్ నేమ్. My name is Tapiwa from Francistown, but I live in Tsesebe village. ఓకే, ఇది ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నది. సో థ్యాంక్ యూ సో మచ్. Hello, sister. నేమ్? My name is Jino Kasave. ఓకే, I stay in Tsesebe. యూ బోత్ ఆర్ సిస్టర్స్? Yes. ఓన్ సిస్టర్స్? ఓకే Yeah. ఓకే, నైస్. We are happy to meet you. We are so థ్యాంక్ యూ సో మచ్. Yeah. ఈవెన్ ఐ టూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. Yeah, we wish to come to India one day. Definitely you will come. You will come. You will come my place. Yeah. You know, famous biryani. My city is famous for Hyderabad biryani. Okay. Yeah, and You- we love Indian restaurants. You love Indian restaurant? Restaurant, we love to eat chicken biryani. Chicken biryani. The masala, those masala spices. Okay, let's go. Mutton curry. Ooh. మటన్ కర్రీ, బిర్యానీ. ఓ అన్ని వంటలు చెప్పేసింది. It's basmati rice. So బాస్మతి రైస్. ఓకే. nice. And what do you call? You call it roti. రోటీ, తందూరి రోటీ. Yes, tandoori roti. తందూరి రోటీ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బాస్మతి రైస్, ఎవ్రీథింగ్. Rice. You And those what do you call this bread? You put like garlic in. You put garlic in that bread. బ్రెడ్, గార్లిక్. ఓ Oh, so nice. పరాఠా, The parathas. పరాటాస్. యా. I have a daughter. The samosa. You know, సమోసా. ఓహో, we say we know Indian food. యు నో ఇండియన్ ఫుడ్. But remind us before we depart or we leave you. We should. I want to take a photo with you. I want to show my daughter. She Okay, loves no Indians. problem. We'll Yeah. take a picture. Yeah. So while we reach the border, Yeah. we'll take picture together. సో ఇది అండి విలేజ్ ఎండ్ అయిపోయింది. ఇది చూస్తున్నారా, 10 నిమిషాలు కూడా లేదు ఆ విలేజ్ అక్కడితో ఎండ్ అయిపోయింది. చాలా చాలా చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, క్లీన్ చేస్తారని చెప్పేసి మొత్తం అందరూ ఏజ్డ్ పర్సన్సే. చూస్తున్నారా, యంగ్ వాళ్ళు ఎవ్వరు లేరు, వాళ్ళే క్లీన్ చేస్తారనమాట. ఇగో ఈ రోడ్ పక్కన ఉన్న గడ్డి మొత్తం, ఇటు సైడు మొత్తం పొలాలు ఉన్నాయి. అవన్నీ మామూలుగా ఇంపోర్ట్ చేయడానికి కాదు, ఓన్లీ వీళ్ళ కోసమనే పండించుకుంటున్నారు. అటు అరటి తోటలు అవన్నీ ఉన్నాయి. మనకి వీడియోలో కనిపించట్లేదు కానీ అటు సైడ్ అరటి తోటలు, ఇంకా మొక్కజొన్న అవన్నీ. సిస్టర్ ఏం చెప్తున్నారంటే ఈ ల్యాండ్ ఉంది కదా, కల్టివేటింగ్ ల్యాండ్ కానీ ఉండడానికి ఇల్లు కట్టుకునే ల్యాండ్ గవర్నమెంట్ వీళ్ళకి ఫ్రీగా ఇస్తుందంట కట్టుకోవడానికి. ఇప్పుడు బయట వాళ్ళు మనలాగా ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వదు. అది అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండొచ్చు. సో అది ఫ్రీ అన్నమాట. ఈ బోట్స్వానా పీపుల్కి మాత్రమే, బయట వాళ్ళకి ఇక నో ఛాన్స్. ఓకేనా, కొనడం అమ్మడం లాంటివి ఏమి ఉండయి. సో ఎందుకంటే ఇక్కడ చాలా పాపులేషన్ తక్కువ కాబట్టి గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చేసింది. అండ్ మోర్ దాన్ 30% కంటే ఎక్కువ ల్యాండ్ ఎంటీగానే ఉంటుంది. ఓన్లీ 3-4 సిటీలు మాత్రమే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక బార్డర్ వచ్చేసింది.
బార్డర్ దగ్గర మొత్తం ట్రక్కులు ఆగిపోయినాయి. మనం నిన్న కసానే నుంచి వచ్చినాం కదా, కసానే దగ్గర ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వరకు ఆగిపోయినాయి వెహికల్స్ అన్నీ. బట్ ఇక్కడ కూడా అంతే. ఇది నాకు తెలిసి 4-3 కిలోమీటర్లు ఉన్నది కావచ్చు. ఇది బోట్స్వానా బార్డర్ కదా, బోట్స్వానా అండ్ జింబాబ్వే బార్డరు. సో ఇదిగోండి, ఇవన్నీ వెహికల్సే క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇది లాస్ట్ విలేజ్ ఆఫ్ బోట్స్వానా. ఇన్ని ట్రక్కులు ఏందిరా నాయన. ఫైనల్లీ బార్డర్ వరకు అయితే రీచ్ అయినాం. బార్డర్ నేమ్ Ramukhevana. అదంట. సో వచ్చేసినాం. ఇట్స్ టైమ్ టు సే బాయ్. Okay. సో ఈ సిస్టర్ కూడా వస్తుంది. యాక్చువల్గా సిస్టర్ వాళ్ళ సన్ వచ్చేసి ఇక్కడ బార్డర్లో వర్క్ చేస్తారంట, సోల్జరు. సో ఇక్కడ కెమెరా ఆలో ఉండదు కాబట్టి క్లియర్ చేసుకున్న తర్వాత మీతో అయితే మాట్లాడతా. ఇదిగో బార్డర్ ఇలా ఉంది, బోట్స్వానా అండ్ జింబాబ్వే బార్డరు. ఓకేనా, ఎగ్జిట్ స్టాంప్ అయితే పడిపోయింది. యాక్చువల్గా ఇక్కడ కూడా ఏమైందో నా పాస్పోర్ట్ నెంబర్కి మరి ఏందో నాకు తెలియట్లేదు, కానీ ఎంట్రీ మాత్రం చూపించట్లేదు. నా అదేంటి వీసా అవి ఇవి ఉంటాయి కదా, వీసా డీటెయిల్స్ అవన్నీ ఎంట్రీ చూపెట్టలేదు. ఈ రోజు కూడా కొంచెం లేట్ అయిపోయింది. సో ఎందుకు చూపెట్టలేదా నాకు అర్థం కావట్లేదు. సేమ్ ఇథియోపియాలో అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది. మెల్లగా ఒక 10 నిమిషాలు చెక్ చేసింది ఇమిగ్రేషన్ ఆఫీసరు. సో ఈ నుంచి మనం మళ్ళీ ఎక్కడికంటే జింబాబ్వే బార్డర్ దగ్గరికి వెళ్ళాలి. కార్ హైర్ చేసుకున్నాం. దీనికి ఎంత అంటే 20 పులా అంటే $5 ఇండియన్ రూపీస్. సారీ ఎంత అంటే 450 రూపీస్ అనుకోవచ్చు. వచ్చేటప్పుడు నాకు సిస్టర్ లిఫ్ట్ ఇచ్చారు కదా, నాతో పాటు ఇగో ఈ బ్రదర్కి కూడా లిఫ్ట్ ఇచ్చారు. సో బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? లెస్లీ. సో తిను ఎక్కడికి వెళ్తున్నాడంటే హరారేకి వెళ్తున్నాడు, క్యాపిటల్ సిటీకి. మనలానే హిచ్ హైకింగ్ చేసుకుంటా. సో ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పారు. ఇప్పుడు బార్డర్ క్రాస్ చేసిన తర్వాత మనము బులావాయుకి వెళ్ళాలి. అన్నేమో అక్కడికి వెళ్తారు. చలో లెట్స్ గో. ఎట్లుంటుందో చూద్దాం. ముగ్గురు కూర్చున్నారా బాబు వెనకాల, మొత్తం ఫిట్ అయిపోయారు. ముందర కూర్చున్నది నయం అయిపోయింది. సో మొత్తం ఇక్కడ ట్రక్కులు మొత్తం ఆగిపోయినాయి. కొన్ని క్లియరెన్స్ అయినాయి, కొన్ని క్లియరెన్స్ కాలేదు. బట్ ఇగో బార్డర్ చేంజ్ అవ్వగానే మీకు చూపిస్తా. మీరు ఇప్పటిదాకా ఆ వ్యూ చూసిరు కదా, ఇదిగో ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. సో చెట్లు అవన్నీ ఇందాక చాలా చాలా పక్కకి పొలాల్లాగా అవన్నీ కనిపించినాయి కదా, ఇక్కడ మొత్తం బార్డర్ క్రాస్ కాగానే ప్లెయిన్ అయిపోయింది మొత్తం. సో ఈ నుంచి హౌ మెనీ కిలోమీటర్స్ బ్రదర్ ఫ్రమ్ హియర్ టు బార్డర్? 2 కిలోమీటర్. ఓకే, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఈ ట్రక్లలో ఫుడ్, ఇవి ఐరన్ ఏమన్నా సంబంధించినవన్నీ అట్లా. ఇలాంటి కనిపిస్తే మాత్రం ఓన్లీ ఫుడ్కే ఇలాంటివి వాడతారంట ట్రక్కులు. ఓకేనా, ఇవన్నీ ఫుడ్డే ఈ నుంచి తీసుకెళ్ళేటి. కొన్ని కార్లు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ నుంచి. బట్ బార్డర్ దగ్గర మాత్రం ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. నా జింబాబ్వేలో రెండోసారి ఎంట్రీ అయితే అయిపోయినాము. యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకి వెళ్ళేటప్పుడు డబుల్ ఎంట్రీ వీసా ఇచ్చారు కదా, $45 తీసుకొని. యాక్చువల్గా మనం ఒకసారి అటు వెళ్ళినాం కదా, నేనేమనుకున్నా అంటే 30 డేస్లోనే 2 సార్లు ఎంట్రీ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే కాదు, మ్యాటర్ ఏంటంటే మళ్ళీ ఎంట్రీ అయినప్పుడు కూడా 30 డేస్ ఇచ్చారు. ఫస్ట్ ఎంట్రీ అయినప్పుడు 30 డేస్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ మనం కంట్రీలో ఎంట్రీ అయ్యేటప్పుడు మళ్ళీ 30 డేస్ ఇచ్చారు. సో చాలా మంచి విషయం. ఇదిగోండి జింబాబ్వేలో బార్డర్ క్రాస్ అయినాక ఇగో ఇలా ఉందన్నమాట. సో కొన్ని షాప్స్ ఉన్నాయి, కొన్ని ట్రక్లు ఆగినాయి, కొన్ని అటు దుకాణాలు ఉన్నాయి. మంచిగా ఉంది వైబ్. కంట్రీ ఇట్లా బార్డర్ చేంజ్ అవ్వగానే కొంచెం డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది ప్రతిసారి. వేర్ ఈజ్ అవర్ కార్? ఓకే, సో వేర్ ఈజ్ అవర్ కార్? నో ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్. ఓకే, అక్కడ కార్ ఉంది. బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ. బ్లేస్లీ. సో ఈ బ్రదర్ ఏం చెప్పాడంటే ట్యాక్సీలో వెళ్ళిపోదామని చెప్పారు. ఇవి కూడా అండి ఆవులు, జింబాబ్వే ఆవులు ఎట్లున్నాయి చూడండి. మనకు కొంచెం ఇండియాలానే ఉన్నాయి, కాకపోతే ఎక్కడ ఈ కొన్ని కంట్రీస్లలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి. ఇదిగోండి బార్డర్ నుంచి బయటకు వస్తున్నాయి వెహికల్స్ అన్నీ. సో ఎక్కేద్దాం.
కరెన్సీ జింబాబ్వే కరెన్సీ. ఓకే, సో వెళ్దాం ఇంకా. నేనైతే బులవాయుకి అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది. సో మన తెలుగు వాళ్ళ ఇంటికి వచ్చాను. రేపు వీడియోలో పరిచయం చేస్తా. పాపం వంట చేసుకుంటున్నారు, ఏదో కష్టపడుతున్నారు నా కోసం. అక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్లో తీసుకొచ్చారు. సో ఇది రేపటి నుంచి మన ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది జింబాబ్వేలో. యాక్చువల్ ఎక్స్ప్లోరేషన్, ఎందుకంటే విక్టోరియా ఫాల్లో ఓన్లీ విక్టోరియా ఫాల్ అండ్ చిన్న సిటీ తప్ప ఏం లేదు. సో ఈడ ఎక్స్ప్లోర్ చేద్దాం. దాని తర్వాత హరారేకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక 2 days ఉందాం. ఇక్కడ ఏమేమి కంటెంట్ ఉందో మంచిగా మ్యాక్సిమం కవర్ చేసేద్దాం. ఇది ఇల్లు ఇది. సో మీకైతే రేపు మన తెలుగు వాళ్ళని అయితే పరిచయం చేస్తా. ఈ వీడియో అయితే ఇక్కడితోటే ఖతం చేసేస్తా. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.